మన ముందడి తరాలు చదువు లేని ప్రాంతాల్లో క్రిస్మస్ చేస్తే ఒక మరియమ్మ, ఒక యోసేపు, ఒక గొర్రెల కాపరి, ఇలా జ్ఞానులు వాళ్ళకి కొన్ని నాటికలు ఇచ్చి ఆ డెమో వాళ్ళకి చూపిస్తే చదువు లేని ఆ రోజుల్లో మరియమ్మ ఇంత బాధపడిందా, యోసేపు ఇంత కాపాడా, ఇదిగో జ్ఞానులు ఇలా వచ్చారా, ఇలా జరిగిందా యేసు పుట్టుగాని. ఆ రోజు నాటకాల ద్వారా ప్రజలు వాక్యం నేర్చుకున్నారు. ఇప్పుడు యాక్టర్లు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఆవిడెవరో డ్యాన్స్ చేస్తుంది, తెగేసేస్తుంది. ఆ డ్యాన్స్ చూస్తున్నప్పుడు ఈ టిక్ టాక్లు ఎక్కువైపోయినాయి. మనకి డ్యాన్స్ చేస్తున్న అన్యులు ఎంత నవ్వుతున్నారండి. యేసు ప్రభు పేరు మీద వేస్తున్న ఎవరో అమ్మాయి, పాస్కర్ అమ్మాయి అనుకుంటాను, ఎంత దారుణంగా చిన్న పిల్లలు వేసారంటే ముద్దండి. చిన్న పిల్లలు చిన్న డ్యాన్స్ వేసారంటే ముద్దండి. పెద్దల్లాగా ఉన్న వాళ్ళు, ఇంత దొన్నల్లాగా ఉన్న వాళ్ళు డ్యాన్స్ చేస్తే ముద్దా. పైగా ఈ చిన్నపిల్లలు ఎవరైతే వీళ్ళ పిల్లలు ఈ తల్లిదండ్రులు కింద కూర్చుంటే ఆ కింద కూర్చున్న వాళ్ళ గట వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి అక్కడ పెద్ద ఎరగదెత్తున్నాడు ఆస్కర్ అవార్డు. ఇప్పుడు అక్కడ అలా వేస్తుంటే మావిడేనండి. వేయడానికి ఆడికి సిగ్గులేదు చెప్పండి, ఎక్కించడానికి చెప్పండి. నేను ఈ మాట అనకూడదు.